సృష్టి, స్థితి, లయకారకుడిగా భావించబడుతున్న పరమశివుడు 8 స్వరూపాలలో ఈ సర్వ సృష్టిని పర్యవేక్షిస్తుంటాడు. ఇలా అష్టరూపాలతో ఆరాధించబడుతున్న ఈశ్వరుని గురించి ఉత్తర భారతదేశంలో ఇలా చెప్పబడి ఉన్నది. ఓం సర్వాయ శితమూర్తియే నమః, ఓం భవాయ జలమూర్తియే నమః, ఓం రుద్రాయ అగ్నిమూర్తయే నమః, ఓం ఈశనాయ సూర్యమూర్తియే నమః, ఓం భీమాయ ఆకాశమూర్తియే నమః, ఓం మహాదేవాయ సోమమూర్తియే నమః, ఓం పశుపతియే యమమానమూర్తియే నమః, ఓం ఉగ్రాయ వాయుమూర్తియే నమః. దక్షిణ భారతదేశంలో ఈశ్వరుడిని శివపురాణంలో పేర్కొనబడిన అష్టరూపాలలో ఆరాధించడం జరుగుతున్నది. ఆ అష్టరూపాలు ఇలా ఉన్నాయి. ఓం శివాయ నమః, ఓం పరమాత్మనే నమః, ఓం విష్ణవే నమః, ఓం సంసార వైద్యాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం సర్వజ్ఞాయ నమః, ఓం పితామహాయ నమః. శివ అనగా శుభప్రదమైనది అని అర్థం. శివుడు శుభాలను ప్రసాదిస్తాడు. శివుడిని లేదా రుద్రుడిని అనేక స్థాయిలలో పూజిస్తారు. శైవ మతంలో పరసమ్య మరియు అస్త్ర అనే 3 విద్యలున్నాయి. శివారాధన చేయటం వల్ల మానవుడు వైరాగ్యాన్ని, శాంతిని పొంది వాంఛల మీద విజయాన్ని సాధిస్తాడు. ఏదేమైనా శివారాధన చేయటం వల్ల ఏది కోరినా పొందవచ్చు అని గ్రహించాలి. శివుడిని అనేక రూపాలలో పూజించినప్పటికీ అవి శివుని యొక్క విభిన్న కోణాలే అని గ్రహించాలి. మహావిష్ణువులాగా శివుడు అవతారాలు ధరించడు. హైందవ శాస్త్రాలలో ఏకదశ రుద్రులు ఉన్నట్టుగా పేర్కొనబడినప్పటికీ లయకారకుడు అని పేర్కొనబడిన రుద్రుడు ఏకదశ రుద్రులలో ఒకడు కాదు అని గ్రహించాలి. ఈ సృష్టిలో పృథ్వీ, రోదసి మరియు అంతరిక్షం అనే 3 లోకాలు ఉన్నాయి. ఈ మూడింటిని వసువులు, రుద్రులు మరియు ఆదిత్యులు పరిపాలిస్తారని తెలుస్తున్నది. ఇక ద్వాదశ రుద్రుల విషయానికి వస్తే ద్వాదశ రుద్రుల పేర్లు ఇలా ఉన్నాయి. భావ, కపిల, పింగళ, భీమ, విరూపాక్ష, విలోహిత, శాస్త్ర, ఏకపాద, ఆహిర్బుధన్య, శంభు, చండ. పరమశివుడు లయకారకుడు. ఆయన చనిపోయిన వారికి పరిపాలకుడుగా ఉంటాడు. కనుకనే ఆయన శ్మశానాలలో సంచరిస్తూ పుర్రెల దండం ధరిస్తాడు. హైందవ వేదాంత శాస్త్ర సమాచారం ప్రకారం ఒక మనిషి చనిపోయిన తరువాత అతని ఆత్మ చంద్రలోకానికి చేరుకుంటుంది. చంద్రలోకానికి అధిపతి రుద్రుడు. చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ ఈ చంద్రలోకంలో 12 రోజులు ఉంటుంది. రుద్రలోకంలో 12 రోజులు అంటే మానవలోకంలో 12 నెలలు గడుస్తాయి. ఇక ఈ లోకంలో శుక్లపక్షం అంటే పగలని, కృష్ణపక్షం అంటే రాత్రి అని చెప్పబడుచున్నది. ఒక వ్యక్తి చనిపోయిన సంవత్సరంలోగా నెలకి ఒక్కసారి చొప్పున 12 నెలల పాటు చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మకు పిండ ప్రదానాలు చేయటం జరుగుతుంది. మానవలోకంలో 1 నెల గడిస్తే చంద్రలోకంలో 1 రోజు గడుస్తుంది. కనుక చంద్రలోకంలో ఉన్న ఆత్మకి ప్రతిరోజు ఆహారం కావాలి. అంటే భూలోకంలో ఉన్న ఆ ఆత్మ యొక్క బంధువులు ప్రతి నెల ఆత్మ పిండ ప్రదానాలు చేస్తూ ఉండాలి. సంవత్సరం గడిచిన తరువాత ఆత్మ ఆదిత్య లోకాన్ని చేరుకుంటుంది. ఈ లోకాన్ని విష్ణువు పరిపాలిస్తూ ఉంటాడు. ఇక్కడ ఆత్మకి ఒక దివ్య శరీరం లభిస్తుంది. ఇక్కడ 1 రోజు గడిస్తే మానవలోకంలో 1 సంవత్సరం గడుస్తుంది. ఇక్కడ ఉత్తరాయణం పగలుగాగా దక్షిణాయనం రాత్రిగా భావించబడుతుంది. ఈ కారణంగానే చనిపోయిన వ్యక్తి యొక్క జీవునికి అనగా పితృదేవతలకి సంవత్సరానికి ఒకసారి పిండం పెట్టడం జరుగుతుంది. అందువల్ల ఆదిత్యలోకంలో ఉన్న జీవునికి రోజు భోజనం లభిస్తుంది. ఆ తర్వాత రుద్రుడు జీవుడిని నరకం నుండి లేదా మృత్యులోకం నుండి విముక్తి చేసి చావులేని అమర లోకానికి చేరుస్తాడు. శివుడిని పశుపతి అని పిలుస్తారు. పశుపతి అంటే లోభ, మోహ, మద, కామ, క్రోధ, మత్సర అనే 6 పాశాలతో బంధించబడిన పశువులకు అనగా మానవులకు అధిపతిగా ఉండేవాడు అని అర్థం. శివుడు జీవులను ఈ పాశాల నుండి విముక్తి చేస్తాడు. పాశుపత అనేది శైవమతంలో ఒక శాఖ. ఈ శాఖ నమక మంత్రంతో పాటు అనేక ఇతర మంత్రాలను శివుడిని వివిధ ప్రయోజనాలు పొందటం కోసం పూజించటానికి ఉపయోగిస్తారు. పాశుపత శాఖలో కామ్య పాశుపత, పాశుపత అస్త్ర, మృత్యుంజయ పాశుపత అనే వివిధ రకాల విద్యలు ఉన్నాయి. శివుని యొక్క సాత్విక రూపమే దక్షిణామూర్తి. ఈయనను జ్ఞాన మార్గాన్ని పొందటం కోసం ఆరాధించడం జరుగుతుంది.
దక్షిణమూర్తి నిశ్శబ్దం ద్వారా మహర్షులకు బ్రహ్మ విద్యను బోధిస్తాడు. దక్షిణమూర్తి శిష్యులైన ఋషులకు జ్ఞాన మార్గంలో ఎదురయ్యే అనేక ప్రశ్నలకు సమాధానాలు దక్షిణమూర్తి తయారు చేసి ఉంచుతాడు. ఆ మహర్షుల సందేహాలకు తగిన సమాధానాలను వారి మనస్సులలో వెలిగేలా దక్షిణమూర్తి చేస్తాడు. కలియుగంలో భక్తులు చేసే పాపాల నుండి దక్షిణమూర్తి వారిని కాపాడుతాడు. ఈ దక్షిణమూర్తిని మేధా దక్షిణమూర్తి, శక్తి దక్షిణమూర్తి లాంటి అనేక రూపాలలో విభిన్న ప్రయోజనాలు పొందటం కోసం పూజించడం జరుగుతుంది. శాస్త్ర విజ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము, సంపద, మోక్షము పొందటానికి దక్షిణమూర్తి సాధన ఉపయోగపడుతుంది. దక్షిణమూర్తి విద్యతో శ్రీ విద్యను కలిపి సాధన చేయటాన్ని శ్రీ విద్యా దక్షిణమూర్తి అని పిలుస్తారు. చంద్రమౌళీశ్వరుడు శివుని యొక్క ఆహ్లాదకరమైన రూపం. ఆయన తలపై చంద్రుడు అలంకారంగా వెలుగుతూ ఉంటాడు. ఆయన చేతిలో ఒక జింక ఉంటుంది. ఈ విశ్వనాటకంలో కనబడే విచిత్రాలను చూసి తికమగ్గపడ్డ జీవుడికి చిహ్నం ఆయన చేతిలోనే జింక. అలా మాయతో కంగారు పడుతున్న జింక అనే జీవుడిని ఆయన తన చేతిలోకి తీసుకుని ఓదార్చుతాడు. భైరవుడు పరమశివుని యొక్క ఉగ్ర రూపానికి ప్రతినిధి భైరవుడు. భైరవుడిని అనేక తాంత్రిక విద్యలలో ఉపయోగిస్తారు. ఈ భైరవులలో అనేక రకాలున్నాయి. ఆనంద భైరవ, కాల భైరవ, అసీతాంగ భైరవ, రురు భైరవ, సింహ భైరవ లాంటి అష్టభైరవ రూపాలు తాంత్రిక విధానాలలో ఆరాధించబడుతున్నాయి. వీరభద్ర పరమశివుని యొక్క ఉగ్ర రూపాలలో వీరభద్రుడు కూడా ఒకటి. వీరభద్రుడు శివుని సైన్యాలకు అధిపతిగా ఉంటాడు. వీరభద్రుడు ఒక వంక శివునిలో ఒక భాగంగా ఉంటాడు, ఇంకో వంక శివుని యొక్క అవతారంగా ఉంటాడు. సతీదేవి దక్షయజ్ఞంలో తన తండ్రి అయిన దక్షుడు చేసిన శివనిందను విని భరించలేక యోగాగ్నిలో కాలిపోయి ప్రాణత్యాగం చేసింది. దక్షుడు తన భార్యకు చేసిన అవమానాన్ని గురించి తెలుసుకున్న శివుడు ఆగ్రహంతో ప్రళయ తాండవం చేశాడు. ఆ సమయంలో ఆయన తన జడలు కట్టిన జుట్టు నుండి ఒక పాయు తీసి ఆగ్రహంతో నేలకేసి కొట్టాడు. ఆ కేశముల నుండి ఉగ్ర స్వరూపుడైన వీరభద్రుడు జన్మించాడు. వీరభద్రుడు శివుని అభిప్రాయాన్ని తెలుసుకుని ఆ ప్రకారమే దక్షుడిపైకి దాడి చేసి దక్షుని సైన్యాన్ని ఓడించి దక్షుడు తలను నరికి అగ్నిగుండంలో వేశాడు. ఆ తరువాత సమస్త దేవతల కోరిక మీద పరమశివుడు తల ఖండించబడ్డ దక్షుడికి ఒక మేక తలను అంటించి పునర్జీవితుడిని చేశాడు. శివుడు ప్రధాన దైవంగా పూజలందుకుంటున్న క్షేత్రములలో వీరభద్రుడు క్షేత్ర పాలకుడుగా ఉండటం గమనించవచ్చు. ఈ వీరభద్రుడికి సంబంధించిన సాధనలు మరియు తంత్ర యోగాలు ఉన్నాయని గ్రహించాలి. శరభ శివుని యొక్క అత్యంత ఉగ్ర రూపాలలో ప్రధానమైనది శరభం. సగభాగం పక్షి, సగభాగం సింహంగా ఉండే ఈ శరభాన్నే శరభేశ్వరుడు ఈ శరభాన్నే శరభేశ్వరుడు అని శరభసాలువ అని పిలుస్తారు. ఈ శరభసాలువను తాంత్రిక ప్రయోగాలకు ఉపయోగించడం జరుగుతున్నది. క్షుద్ర ప్రయోగాల వల్ల బాధపడుతున్న వారిని రక్షించటం కోసం శరభ తాంత్రిక ప్రయోగాన్ని చేయడం జరుగుతున్నది. రుద్రుడు జీవికి అమరత్వాన్ని మరియు మోక్షాన్ని కూడా ప్రసాదించగలడు. ఆ కారణంగానే పరమశివుడిని మృత్యుంజయుడు అని పిలుస్తారు. శివునికి సంబంధించిన ఒక సాంప్రదాయంలో ఆయన్ని కాపాలి అని పిలుస్తారు. అనగా శివుడు తన భక్తుల యొక్క కపాలాలను ధరించటం కానీ ఆ కపాలాలలో నివసించడం కానీ జరుగుతుంది అన్నమాట. రుద్రుడు ధరించే కపాలాల దండంలోని ప్రతి కపాలము ఒక కల్పానికి సమానమవుతుంది. ఒక కొత్త కల్పం ప్రారంభం కాగానే ఇంకొక కొత్త కపాలం ఆయన దండంలో చేరుతుంది. అందువలనే ఆయనను మహాకాలుడు అని పిలుస్తారు. ఈయన యొక్క స్త్రీ భాగమే కాళి అని పిలువబడుతుంది. శివుడు కాలాన్ని అంతం చేస్తాడు కనుక ఆయనను కాళాంతకుడు అని పిలుస్తారు. శివలింగం ఆకార మరియు నిరాకార అనే అంశాల మధ్య అంతర్గత రూప మార్పును సూచిస్తుంది. శైవశక్త సాంప్రదాయ భాషలలో సృష్టి యొక్క 5 దశలు పేర్కొనబడ్డాయి. సృష్టి, స్థితి, లయ, తిరోధాన మరియు అనుగ్రహ. ఈ 5 అంశాలకు నిర్వాహకులుగా బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర మరియు సదాశివులు ఉంటారు. శివుడిని కొన్ని చిత్రాలలో ఢమరుకాన్ని చేత్తో పట్టుకున్నట్లుగా చిత్రీకరిస్తారు. ఈ ఢమరుకం నుండే సమస్త సృష్టి ఉద్భవించిందని చెప్పబడుచున్నది. ఈ ఢమరుకమే నాదానికి మరియు అక్షరమాలకు సృష్టి స్థానమని చెప్పబడుచున్నది. సాక్షాత్తు శివుడే ఓంకార స్వరూపుడుగా పేర్కొనబడుతున్నది. శివుడు సకల మరియు నిష్కళ అనే 2 రూపాల్లో పూజించబడుతున్నాడు.
కళ లేదా దేవితో కూడిన శివుడు సకలుడు అవుతాడు. శుద్ధ ఓంకార రూపంలో కనబడే శివుడు నిష్కలుడుగా పిలువబడతాడు. శివుడిని ఎల్లప్పుడూ అంటిపెట్టుకుని ఉండే దేవి ఆయన యొక్క చలన అంశమని పేర్కొంటారు. శివుడు నిష్కల రూపంలో ఉన్నప్పుడు ఆమె కాళి అవుతుంది. ఆయన ఈశ్వరుడు అయినప్పుడు ఆమె మాయ అవుతుంది. ఆయన రుద్రుడు అయినప్పుడు ఆమె రుద్రాణి అవుతుంది. ఆయన సదాశివుడు అయినప్పుడు ఆమె పరమేశ్వరి అవుతుంది. ఆ విధంగా ఆమె శివునికి పరిపూర్ణత్వాన్ని ఇస్తుంది. ఆమెను శివుని నుండి వేరు చేయటం సాధ్యం కాదు. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.